హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత స్కూళ్ళల్లో కొత్త విధానం ప్రతి గంటకు ఇక నుండి ఒకసారి అసలు అప్డేట్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధానికి సంబంధించి స్కూళ్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. వివరాలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ముదిరిపోతుండడంతో విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల అక్కడ విద్యాశాఖ అప్రమత్తమైంది. ఎండ తీవ్రత, వడగాల్పుల వల్ల విద్యార్థులు డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని పాఠశాలల్లో కూడా ప్రతి గంటకు ఒక్కసారి వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. వాటర్ బెల్ మోగిన ప్రతిసారి కూడా విద్యార్థులందరూ విధిగా నీరు తాగేలాగా ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యార్థుల శరీరంలో నీటి స్థాయి తగ్గకుండా చూడడమే ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు. ఎవ్రీ 1 అవర్కి కంపల్సరీ బెల్ కొడతారు. విద్యార్థులందరూ కూడా వాటర్ తాగాలి, ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఆరుబయట క్రీడలు కానీ ఆటలు కానీ శారీరక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల ఆవరణలో స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం కూడా అందుబాటులో ఉండేలా చూడాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. వేసవి సెలవుల వరకు కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, విద్యార్థులు ఎండ ప్రభావానికి గురికాకుండా తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకైతే కనుక ప్రభుత్వం సూచించింది.